హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ తమ్మారెడ్డి భారద్వాజ్ గారు. నమస్తే సార్. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో, ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గురించి అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏపీ స్టేటస్ గురించి మాట్లాడారు. ఏదైతే ఆర్థికంగా ఏదైతే ఎంత ఉందో, అప్పులు ఎంత ఉన్నో దాని గురించి మాట్లాడారు. అండ్ ఇంకోటి కీలకంగా ఒక మాట అన్నారు అసెంబ్లీ గురించి. అసెంబ్లీలో గవర్నమెంట్‌కి అపోజిట్‌గా ప్రతిపక్షం అనేది ఉండాలి. నాకు ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వలేదు. అండ్ ఇంకోటేంటంటే ప్రతిపక్షం అనేది గవర్నమెంట్‌కు ప్రజలకి వ్యతిరేకంగా ఏదైనా బిల్లు తీసుకొస్తున్నట్లయితే దానికి క్వెషన్ చేయడానికి ప్రతిపక్షం అంటూ ఉండాలి. అండ్ ఇంకొకటి సీఎంగా ఎంత టైమ్ ఇచ్చారో ప్రతిపక్ష నాయకుడిగా అంతే టైమ్ ఇవ్వాలి అని ఒక కీలకంగా మాట్లాడడం జరిగింది. సో, ఈ ఏమి జరగట్లేదు కాబట్టి, జరగవు కాబట్టే నేను అసెంబ్లీకి రానట్టుగా ఇండైరెక్ట్‌గా చెప్పారు. అంటే డైరెక్ట్‌గా చెప్పలేదు అసెంబ్లీకి రానని. ఇంకోటేమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అసెంబ్లీ జరిగిద్దో అప్పుడు నేను ఇలాగ ప్రెస్ మీట్ చెప్తూ ఇలాంటి ఏదైతే దీని గురించి మాట్లాడతాను అని అన్నారు. సో, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసెంబ్లీకి రానని ఇండైరెక్ట్‌గా చెప్పారు గదా! ఇప్పుడు అదే జరిగిద్దంటారా? అసెంబ్లీకి రానప్పుడు ఎమ్మెల్యేకి ఎందుకు ఉండాలి? మానేయొచ్చుగా, రిజైన్ చేసేస్తే ఎలక్షన్ పెట్టి వేరే వాళ్ళు వస్తారు కదా. మనం ఎన్నుకునేది ఎందుకు? ఓటేసేది. హ్మ్. వాళ్ళు మన గురించి మాట్లాడతారు, మన గురించి. నీకు మాట్లాడితే నువ్వు ఎమ్మెల్యే, ఎంపీ చీఫ్ మినిస్టర్ చేసావు కాబట్టి నిన్ను మాట్లాడినెవరేమో అనుకునేసి నేను రాను అని అనటానికి నీకు హక్కు ఉంటుందా? హ్మ్. లేదు. ఆయనకి ఆ హక్కు ఉందా? అసలు నాకు తెలిసి అయితే హక్కు ఉండదు. అంటే ప్రజాస్వామ్యంలో మనం ఎలక్షన్ చేస్తే ఓట్ చేసేది ఎందుకు వేస్తాం? వాళ్ళందరికీ మన రిప్రజెంటేటివ్ ఉంటారని వేస్తున్నాం. అవును. సో ఆయన ఆ మాట అనే హక్కు లేదు. ఇంకోటి నైతికంగా నాకు లీగల్‌గా నాకు తెలియదు. లీగల్‌ను, కాన్స్టిట్యూషనల్ నాకు తెలియదు. నైతికంగా ఏ మనిషికైనా, ఈయనకి మనిషికే కాదు. హ్మ్. ఆ రోజుల్లో కరుణానిధి గారు గానీ, జయలలిత గారు గానీ, మన చంద్రబాబు నాయుడు గారు గానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గానీ, మేము రాము అసెంబ్లీకి అని చెప్పటం అనేది తప్పు. ఓకే. ఎవరైనా కానీ. ఇప్పుడు ఈయనొక్కడిదే తప్పు అంటాం కదా. అప్పుడు వాళ్ళు చేసింది తప్పే, ఇప్పుడు ఇతను చేసేది తప్పు. ఎందుకంటే నీకు ఓటేసారు ప్రజలు, నువ్వు వచ్చి నీ డ్యూటీ, నువ్వు అసెంబ్లీలో కూర్చోవటం నీ డ్యూటీ. ఇక్కడ నీకు ఆయన ముఖ్యమంత్రికి ఎంత టైం ఇస్తే అంత టైం ఈయనకి ఇవ్వాలంటే అన్ని సీట్లు గెలవాల్సింది వీళ్ళు. అపోజిషన్ అంటే 10% ఏదో కావాలన్నారు. ఇస్తే ఆటోమేటిక్గా అపోజిషన్ వచ్చేది. లేదు, అపోజిషన్ వస్తుందా లేదు. అయినా కూడా నీకు టైం ఇస్తారుగా. అయినా కూడా ఇప్పుడు కన్స్ట్రక్టివ్గా మాట్లాడితే నేను అనుకోవటం, ఎంత అపోజిషన్ పార్టీకి సీట్లు లేకపోయినా, కుర్చీలు లేకపోయినా కానీ, ఎమ్మెల్యేలు లేకపోయినా డెఫినెట్గా సరిగ్గా మాట్లాడుతుంటే ఇస్తారు. ఎంతసేపు వాళ్ళని తిడతాంటే ఎందుకు ఊరుకుంటారు వాళ్ళు? సో వెళ్ళి కూర్చోవటం అనేది నేర్చుకోవాలి. ధైర్యం ఉండాలి మనిషికి. బయట కూర్చుని ప్రెస్ మీట్లో మాట్లాడతానంటే ఎట్లా? నీకు అసెంబ్లీలో గత స్థానం పంపించింది, ప్రెస్ మీట్లో మాట్లాడతాను, నువ్వు ఎమ్మెల్యే అవటం ఎందుకు? ఎమ్మెల్యే అవ్వక్కర్లేదు కదా. ఎమ్మెల్యేగా పోటీ చేసి నేను అసెంబ్లీకి వెళ్ళను అంటే కరెక్ట్ కాదు. సో, గతంలో ఇదే జగన్ గారు 2014 చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అప్పుడు వాళ్ళకి అసెంబ్లీకి వచ్చారు, బానే ఉంది. వాళ్ళకి ఇష్యూ వచ్చిన తర్వాత నేను సీఎంగా అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతారని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది. వేరే చంద్రబాబు నాయుడు గారు అదే అనడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసెంబ్లీకి ఎళ్ళని పరిస్థితే మనం చూసాం. ఏదో ఒకసారి ప్రమాణ స్వీకారంకెళ్లారు. సో, ఏదైతే ఎప్పుడైతే ఆయన వాకౌట్ చేశారో ఇప్పుడు 2014 సంగతి. సో, అదే సినారియో ఇప్పుడు జరగబోతుందని మీరు భావిస్తున్నారా సార్? నేనేం భావించట్లా. ఇప్పుడు అప్పుడున్న సీన్ వేరు, ఇప్పుడున్న సీన్ వేరు. అప్పుడున్న పద్ధతి వేరు, ఇప్పుడున్న పద్ధతి వేరు. ఆ పద్ధతులు అక్కడేంటంటే నేను రానని ఛాలెంజ్ చేయటాన్ని కూడా పాజిటివ్గా తీసుకునే సందర్భం ఉంది ప్రజలు అప్పుడు. ఎందుకంటే అప్పుడు స్పెషల్ స్టేటస్ అని అదని ఇదని చాలా రకరకాల సమస్యలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వాళ్ళతో కూటమిలో కలిసి విడిపోయారు. సో ఉన్నప్పుడు ఏం చేసావు అని చెప్తానికి ఒక మార్గం ఉండేది. ఇప్పుడు అడుగుతానికి ఇప్పుడు అట్లా కాదు. ఇది వీళ్ళకి లేదు. వీళ్ళు కూర్చున్నారు, 5 ఏళ్ళు రాజ్యం చేశారు. వీళ్ళని ప్రజలు తృణీకరించారు. తృణీకరించినాక నేను రాను అని చెప్తానికి ఎట్లా హక్కుంటుంది అది? ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. మీరంటే గుర్తొచ్చింది ఈయన కూడా అప్పుడు లాస్ట్ టైం వెళ్ళలేదు కదా. అది అప్పుడు తప్పే. ఈయన పేరు ఇందాక మర్చిపోయాను. ఈయన వెళ్ళకపోవటం కూడా తప్పే. ఎవరైనా కానీ ఒకసారి ఎలక్ట్ అయినాక నేను రాను అనే హక్కు లేదు, నైతికంగా ఎవరికి లేదు నాకు తెలుసు. సో, చంద్రబాబు నాయుడు గారు గతంలో వచ్చారు. సేమ్ ఇలాగే రాలేని పరిస్థితి అయితే లేదు. గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అసెంబ్లీకొచ్చి ఎవరైతే వైసీపీలో దురుసుగా మాట్లాడారో, ఈవెన్ కొడాలి నాని గారు ఎంత ఇదిగా మాట్లాడారో మనం అందరూ చూసాం. ఆ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నారు, ఫేస్ చేశారు.
సో ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఫేస్ చేసిన తర్వాత నేను రానని చెప్పి వెళ్ళిపోయారు కదా. మినిమం అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి రాలేని పరిస్థితి అయితే లేదు చంద్రబాబు ఫస్ట్ నాయుడు. నుంచి లేదు. మినిమం ఇప్పుడు ఎంతో కొంత ఆయన వచ్చారు, 23 సీట్లు ఇచ్చినా కానీ ప్రజలు వచ్చారు, కొంచెం ఫైట్ చేశారు, ఒక 2 సంవత్సరాల నుంచి వచ్చినట్టున్నారు, ఫైట్ చేశారు, ఒక బానే ఉంది. సో వేరేస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుని అసలు నేను రానట్టు ఈవెన్ ఎమ్మెల్యేలు ఆయన తోటి ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఉన్నారో ఆయనతో పాటు వాళ్ళు కూడా వస్తారో రారో కూడా అని చెప్పలేని ఈయన పరిస్థితి. వెళ్ళకపోతే వాళ్ళు ఎందుకు వెళ్తారు? వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు మొత్తం వెళ్ళరు బెంచ్లనికి వెళ్ళేది. ఉమ్, అంటే నేను పొద్దునే అనుకున్నా, మనకి సొసైటీస్ అయ్యి ఉంటాయి, ఉమ్, వీటిల్లో డైరెక్టర్లుగా ఎన్నుకున్న వాళ్ళకి కానీ లేకపోతే ఎలక్ట్ అయిన వాళ్ళకి కానీ 3 మీటింగ్లకు రాకపోతే వాళ్ళని తీసేయాలని చెప్పి ఒక రూల్ ఉంది, బైలా ఉంటుంది వాళ్ళకి. ఓకే. అట్లా అసెంబ్లీలో కూడా అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యేషిప్ పోతుందని బైలా పెట్టకపోతే, చట్టం పెట్టకపోతే ఇట్లాంటి దుర్మార్గాలు జరుగుతాయి. ఉమ్, మనం ఓటేసి గెలిపించి వీళ్ళు వెళ్లకుండా కూర్చొని మన జీతం తీసుకుంటారా? మన తీసుకుంటారు. ఫెసిలిటీస్ అన్ని తీసుకుంటారు. ఇప్పుడు అపోజిషన్ నాయకుడిగా ఈయనకి మన కారు కూడా ఇచ్చారు. ఉమ్, ఇప్పుడు నాకు నాయకుడు ఇవ్వలేదు అన్నారు. నాయకుడు ఉన్నప్పుడు ఆ కార్లు ఎందుకు వెళ్ళావు నువ్వు? అతన్ని పలకరిస్తానికి వెళ్ళారు కదా, మొన్న ఎవరో చచ్చిపోతే, రోషన్ ఎవరినో చచ్చిపోతా అవును. వెళ్ళినప్పుడు కారు ఇచ్చారు. గవర్నమెంట్ కారులో వెళ్ళాడు ఆయన. గవర్నమెంట్ కారు ఎందుకు తీసుకున్నావు నువ్వు? ఉమ్, నీ పర్సనల్ కారు ఉంది కదా, నీ గవర్నమెంట్ కారులో వెళ్ళి కారు మంచిది కాదు, నాకు మంచి అందమైన కారు ఇవ్వలేదు, పనికిరాని కారు ఇచ్చారు, ఇవన్నీ మాటలు ఎందుకు? ఉమ్, సో ఇవన్నీ కరెక్ట్ కాదు ఎవరైనా కానీ. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కారులో తిరిగారని చెప్పారు. నాకు అసలు ముందు అపోజిషన్ వాళ్ళకి కారు ఇస్తారని తెలియదు నాకు. ఇదే ఫస్ట్ టైం విన్నా నేను. సో ఓవరాల్ గా ఏదైతే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రెసెంట్ సిచ్యువేషన్ ఆంధ్ర గురించి చెప్పడం కానీ అన్ని అప్పుల గురించి చెప్పడం కానీ ఏదైతే ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారో ఓవరాల్ సినారో మీకు ఏమనిపించింది సార్? ఇప్పుడు అనిపిస్తానికి ఏముందా మీద పలాయనవాదం. ఇప్పుడు డైరెక్ట్గా నీకు ఇప్పుడు అసెంబ్లీలో ప్రతి మంత్రి గత 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం నాశనం చేసిందని చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్పినా అవును. వైట్ పేపర్లు ఇస్తున్నారు.